భారత చైతన్య యువజన పార్టీని స్థాపించలేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అధికారం ఒక సామాన్యుడికి అధికారం రావాలి. సామాన్యుడి చేతిలో అధికారం ఉన్నప్పుడే అది రాష్ట్ర అభివృద్ధికైనా మిగిలిన అన్ని వర్గాల అభివృద్ధికైనా సహాయపడుతుంది. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించలేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అధికారం ఒక సామాన్యుడికి అధికారం రావాలి. సామాన్యుడి చేతిలో అధికారం ఉన్నప్పుడే అది రాష్ట్ర అభివృద్ధికైనా మిగిలిన అన్ని వర్గాల అభివృద్ధికైనా సహాయపడుతుందనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. నిజంగా భారత చైతన్య యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత కానీ, వైద్య విధానంలో మార్పులు తీసుకొచ్చే బాధ్యత కానీ, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వర్గాలను కలుపుకెళ్లే కార్యక్రమము బీసీ యువజన పార్టీ చేస్తుందని, ఈ ప్రయాణంలో ఈ పోరాటంలో మీలాంటి పెద్దలందరూ కూడా కలిసి వస్తారని, ఖచ్చితంగా వచ్చే 24 ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ ఒక బలమైన అభ్యర్థులతోటి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ అన్ని వర్గాలను కలుపుకొని ఎన్నికలను ఎదుర్కోబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ వర్గాలకైతే రాజకీయ ప్రాధాన్యత లేని వర్గాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఆ వర్గాల నుండి ఆ కులాల నుండి మేము పోటీ చేయడానికి సిద్ధమా అని చెప్తే అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించుకునేయడానికి పూర్తిగా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని కులాలకు ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా భారత చైతన్య యువజన పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రెండు పార్టీల ద్వారా ఏవైతే వంచనకు గురైన వర్గాలు అయితే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిజంగా ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీకి అధికారం వచ్చినట్టయితే ఖచ్చితంగా పవర్ షేరింగ్ లో భాగంగా బీసీలకు కావచ్చు, కాపులకు కావచ్చు, దళితులకు కావచ్చు, అన్ని వర్గాలకి కూడా సామాన్య చిన్న పదవి దగ్గర నుండి ముఖ్యమంత్రి స్థాయి పదవి వరకు కూడా అన్ని రకాలుగా దీన్ని అన్ని వర్గాలు పంచే విధంగా చేసే కార్యక్రమం భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఒక మూడో ప్రత్యామ్నాయంగా, ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక సామాన్యుడి రాజకీయం దిశగా నేను మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం ఉంటుందని, మీ అందరి సూచనలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఖచ్చితంగా నేను తలపెట్టిన ఆశయం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రకాలుగా దాడులు జరిగినా, ఎన్ని రకాలుగా పార్టీ మీద ఆరోపణలు చేసినా, ఏం చేసినా నా ప్రయాణం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త చరిత్ర రాసేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ ప్రజల్లో ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలను మంచి చేయడానికి, ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు మీ అందరినీ కలుసుకునే అవకాశము, ఈ రోజు మీరు ఇచ్చిన సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఖచ్చితంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి మంచి చేకూర్చే దిశగా భారత చైతన్య యువజన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వివిధ రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ అమూల్యమైన సందేహాలు, సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మీరందరూ ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకొని రాబోయే రోజుల్లో నేను చేసే ప్రయాణంలో కావచ్చు, పోరాటంలో కావచ్చు, భారత చైతన్య యువజన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, అన్ని రకాలుగా వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, నేను
చిన్నప్పటి నుండి విద్యార్థి దశల నుండి రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి, ఏం చేస్తున్నాయి, వీటన్నింటినీ కూడా పరిశీలించడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. నేను ఒక సాధారణమైన రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని. నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఎటువంటి వ్యాపార నేపథ్యం కానీ లేకపోయినప్పటికీ ఈ రంగాలలో నాకున్న ఇంట్రెస్ట్ వల్ల కావచ్చు, భగవంతుడి ఆశీస్సుల వల్ల కావచ్చు, నా చదువు పూర్తయిన తర్వాత నేను చేసిన వ్యాపార రంగంలో అన్ని రకాలుగా పరిపూర్ణంగా నేను విజయవంతం అయ్యానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు నుండి కూడా విద్యార్థి దశ నుండి రాజకీయంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ వర్గాల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలు ఏంటి, మీలాంటి ఎంతోమంది పెద్దలు గత కొన్ని దశాబ్దాల కాలం నుండి చేస్తున్న ఉద్యమాలన్నింటి మీద కూడా నేను నేరుగా పాల్గొన్నప్పటికీ, మీ అందరికంటే నేను చిన్నవాడిని అయినప్పటికీ వీటన్నింటి మీద కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఈ వ్యవస్థలో మార్పు రావాలి, రాష్ట్రంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఏ వర్గానికైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో వీటన్నింటిలో మార్పు రావాలంటే అది కేవలం రాజకీయ మార్పు ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించిన నేను 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మీ అందరికీ తెలుసు. 2019 నుండి గత 4-5 సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది, తెలుగుదేశం పార్టీ అధికారం అనుభవించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ నాయకులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప వీళ్ళ విధానంలో మార్పు రాలేదనే విషయాన్ని మనమందరం గుర్తించాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా రాష్ట్రాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూముల పేరు చెప్పి 1000 ఎకరాలు దోపిడీ చేస్తున్నారు, కానీ వ్యవసాయ రంగానికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ప్రాజెక్టుల పేరు చెప్పి కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి సంవత్సరంతో లూటీ చేస్తున్నారు. పథకాల పేరు చెప్పి లూటీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి చేస్తున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అయినా ఏ అభివృద్ధి చేస్తున్నారంటే పూర్తిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఇక్కడ మార్పు రాలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. భారతదేశానికి ధాన్యాగారం అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాలుగా పంటలు పండించే కష్టపడే తత్వం ఉన్న రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో ఈరోజు రైతుల దుస్థితి ఎలా ఉందో, వ్యవసాయ రంగం ఎలా ఉందో మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. పంటలు పండించే రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు, పక్క సిటీలకు వలసలు వెళ్ళి అక్కడ కూలీలుగా, అటెండర్లుగా జీవనం సాగించే పరిస్థితి ఈరోజు ఉంది. తన పిల్లలను అవసరమైతే చిన్న చిన్న అటెండర్ ఉద్యోగాలకి పంపించడానికి సిద్ధపడుతున్నాడు తప్ప ఏ ఒక్క రైతు మళ్ళీ తన పిల్లలను వ్యవసాయం వైపుగా తీసుకెళ్లే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో లేదు. కానీ వ్యవసాయానికి, వ్యవసాయ రంగం పేరు చెప్పి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఈరోజు
తన జోబు సంస్థలకు ప్రాజెక్టులు అప్పచెప్పి వీటికి సంబంధించిన అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న జీవనదులు కావచ్చు, సారవంతమైన భూములు కావచ్చు, ఇక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, వ్యవసాయానికి అన్ని రకాలుగా అనుకూలతగా ఉన్న ఈరోజు ప్రతి సంవత్సరము వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి, వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఒక పక్క రైతులకు మంచి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఏ ప్రభుత్వము పారిశ్రామిక అభివృద్ధి కోసము ఏమాత్రం కట్టుబడి ఉండడం లేదు. కేవలం వీళ్ళ బినామీ కంపెనీలకి, వీళ్ళ బినామీలకు వేల ఎకరాల భూములు అప్పచెప్పడానికి పరిశ్రమల పేరు చెప్పి రైతుల దగ్గర నుండి పూర్తిగా బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం జరుగుతోంది తప్ప నిజమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ రాష్ట్రంలో పూర్తిగా కుంటుపడిందనే విషయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం గుర్తించాలి. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులు వీళ్ళకున్నంత నైపుణ్యం అన్ని రంగాల్లో, ఐటీ రంగంలో కావచ్చు, మెడికల్లో కావచ్చు, అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న యువతలో టాలెంట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకునే అవకాశం లేక పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వలసలు వెళ్తుంటే ఏమీ చేతగాని పరిస్థితుల్లో ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప ఇక్కడ యువతను అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఈరోజు ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడిన దాని ప్రకారం కావచ్చు, మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఏం జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు 1950 నుండి 80 వరకు ఒక వర్గం అధికారాన్ని అనుభవిస్తే 80 నుండి 2010-14 వరకు మరో వర్గం అధికారానికి దగ్గరగా ఉంటున్నా అధికారం అంతా కూడా కేవలం కొన్ని కుటుంబాల చుట్టూ, వాళ్ళ కోటరీ చుట్టూ తిరిగింది. మరీ ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ వర్గాలకు సంబంధించి కూడా మనం మాట్లాడాల్సిన పని లేదు. కేవలం కుటుంబాలు, ఆ కుటుంబాల కోటరీలు మాత్రమే ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా లూటీ చేస్తూ పూర్తిగా వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతున్న విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని అవకాశం ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి జరిగిన మేలు శూన్యమనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. రాజధాని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, వెలుగొండ కావచ్చు, అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన హంద్రీనీవా ప్రాజెక్టు కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా ప్రాజెక్టుల పేరు చెప్పి సుమారు 35,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం ప్రాజెక్టుల పేరు చెప్పి అవినీతి జరిగింది, పథకాల పేరు చెప్పి అవినీతి జరిగింది, వేల ఎకరాలు తన బినామీ కంపెనీలకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. అదేవిధంగా పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏదైతే ఉందో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మనకు అవకాశం ఇచ్చిన తనకున్న వ్యక్తిగత సమస్యల వల్ల చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మీద మనకున్న హక్కును పూర్తిగా కాలరాసే కార్యక్రమము కేవలం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇంత అన్యాయం జరిగింది కాబట్టే, రాష్ట్రానికి ఏ వర్గానికి మంచి జరగలేదు కాబట్టే మరి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తూ తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలు అందిస్తూ కల్లిబల్లి మాటలతో అధికారంలోకి వచ్చారనే విషయం మనకు తెలుసు. మరి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో చేసినన్ని అరాచకాలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీ పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా లూటీ చేసే కార్యక్రమం చేశారు. బహుశా ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జరిగినన్ని సంఘటనలు, ఈ అరాచకాలు రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదనే విషయాన్ని మనం గుర్తించాలి.
వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో తీసుకుంటే ఏ ఒక్కరూ తన అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా బయటకు వెల్లడించలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు, రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలని తన జోబి కంపెనీలాగా, తన పార్టీ అనుబంధ విభాగాల్లాగా చేసిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్ అని చెప్పే కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ అని రాసుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే వ్యవస్థల్ని ఎంతగా దిగజార్చే ప్రయత్నం చేశారో, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా దిగజార్చే ప్రయత్నం చేశారో మనందరం గుర్తించాలి. ఇంకా దోపిడీ తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో తీసుకున్నా అవినీతి చేశారు, దోపిడీ చేశారు, భూములు దోపిడీ చేశారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు, అటవీ భూములు దోపిడీ చేశారు, అటవీ సంపద దోపిడీ చేశారు. ఏదైతే పోర్టులు ఉన్నాయో పోర్టులను పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే పరిస్థితి. అదేవిధంగా పాడి పరిశ్రమ మరీ ముఖ్యంగా ఇంతకు ముందున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రైతులకు వ్యవసాయం అంటే పాడి ఎంత ముఖ్యమో, పంటలు ఎంత ముఖ్యమో పాడి కూడా అంతే ముఖ్యం. ఈ పాడి పరిశ్రమ ద్వారా భూములున్న రైతులు, భూములు లేని రైతులు, ప్రతి రైతు కూడా తన కుటుంబాన్ని పోషించుకోగలిగే ఆర్థిక స్వాతంత్రం వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా తన జోబు సంస్థ, తన కుటుంబ సంస్థ ఏదైతే ఉందో హెరిటేజ్ పాల డైరీ కోసం రాష్ట్రంలో పాడి వ్యవస్థను పూర్తిగా, పాడి సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గుజరాత్ కంపెనీ అమూల్ డైరీ కోసం ఈ రాష్ట్రంలో పాడి రైతుల్ని నిట్టెనలోన ముంచేసే కార్యక్రమం చేశారు తప్ప వ్యవసాయం కోసం కావచ్చు, పాడి పరిశ్రమ కోసం కావచ్చు ఏ రకంగానూ కృషి చేయలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. మన రాష్ట్రంలో ఉన్నంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఏ రాష్ట్రంలోనూ లేదు. మన రాష్ట్రంలో ఉన్నంత తీర సంపద ఏదైతే ఉందో, సముద్ర సంపద ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలోనూ లేకపోయినప్పటికీ పూర్తిగా దీన్ని ఆదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా రాష్ట్ర సంపదని అప్పచెప్పే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, అన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేస్తుంటే, దాంతోపాటు ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి, ఏ పార్టీ అధికారంలోకి రావడానికైనా ముఖ్యంగా ప్రధానంగా సహకరించే వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, కాపులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన అన్ని వర్గాలు, కేవలం ఈ కుటుంబాలకు సంబంధించిన సామాజిక వర్గాలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో అధికారం మారితే, కొత్త ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆశతో ఈ రెండు పార్టీలకు, ఈ రెండు కుటుంబాలకు, ఈ రెండు నాయకులకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోంది తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి నెరవేరడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు పథకాల పేరు చెప్తున్నారు, కార్పొరేషన్ల పేరు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల వారీగా, మతాల వారీగా విడదీసి తన రాజకీయ లబ్ధి కోసము 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్కి కనీసం ₹1 కూడా నిధులు ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కేవలం పదవులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేశారు తప్ప ఏ ఒక్క వర్గానికి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో చెయ్యలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇంత అవినీతి జరుగుతుంటే, ఇంత అరాచకం జరుగుతుంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద మనమందరం ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ ఉంటే అవినీతి జరుగుతోంది, అరాచకాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అవినీతి చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి కార్యకర్తల వరకు ప్రతి చోట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతిలో తెలుగుదేశం పార్టీకి వాటా లేదా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ముందుకొచ్చి అధికారం కోసం ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కానీ వీళ్ళ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయనే విషయము ఎన్నో రకాలుగా ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూసాము. దీని మీద నిన్ననే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రెండు పార్టీలకు ఇచ్చిన విరాళాల గురించి ఎలక్షన్ కమిషను ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు విడుదల చేసిందో ఆ బాండ్స్ తీసుకున్నప్పుడు చాలా విస్మయం కలిగించే వివరాలు బయటపడ్డాయి. గత 3-4 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాయలసీమకు వచ్చినా, ఎప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చినా, ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి, అతను చేస్తున్న అవినీతి గురించి, అతని శాఖ విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి గురించి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. మాకు అవకాశం వస్తే ఈ అవినీతి పనులని శిక్షిస్తామని చెప్పి ప్రగల్భాలు కలిపే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన విద్యుత్ శాఖ ఉందో ఆ శాఖకి ప్రధానంగా ఆ శాఖ నుండి వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ సుమారు గత 3-4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి, ప్రభుత్వ ఖజానా నుండి 92,000 కోట్ల రూపాయలు ఈ షిరిడి సాయి కంపెనీకి అందాయని చెప్పి సాక్షాత్ ఈనాడు పత్రిక దగ్గర నుండి, ఆంధ్రజ్యోతి పత్రిక నుండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మీడియాలో కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి కార్యకర్త వరకు ఈ కంపెనీకి దోపిడీ చేసి పెడుతున్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ కంపెనీ, అవినాష్ రెడ్డి సొంత కంపెనీ. దాని అధినేత ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి డంబీగా నామినేషన్ వేసిన వ్యక్తి. వాళ్ళ కుటుంబ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసి పెడుతున్నాడు. మాకు అధికారం వస్తే ఈ కంపెనీ పైన చర్యలు తీసుకుంటాము, వీళ్ళని శిక్షిస్తాము, వీళ్ళు చేసిన అవినీతిని కక్షిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు 2 నెలలకు ముందు ఇదే కంపెనీ నుండి నేరుగా ప్రత్యక్షంగా తన పార్టీకి 40 కోట్ల రూపాయలు ముడుపులు డైరెక్ట్ గా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా తీసుకుంటే, ఇంకా పరోక్షంగా ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఈ రోజు వీళ్ళ మధ్య చేతులు మారాయి అనే విషయము మనం గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. గత 3-4 సంవత్సరాల నుండి ఎన్నో సార్లు ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి సంబంధించిన వాగ్దానాలు చేశారు. ఈ కంపెనీ మీద చర్యలు తీసుకుంటాము, వీళ్ళు చేసిన అవినీతిని కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. మరి ఈ రోజు చిత్తూరు జిల్లాకు వస్తున్నారు, అన్నమయ్య జిల్లాకి ఎన్నికల ప్రచారంలో వస్తున్నారు. భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అనే కార్యక్రమం పేరు చెప్పుకొని వస్తున్నారు. మరి మీరు వచ్చిన ఈ ప్రచారంలో మీరు చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేసే దమ్ము మీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి తీసుకున్న ముడుపులు నేను తీసుకోలేదని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను చెప్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత కుటుంబ కంపెనీ నుండినే ప్రత్యక్షంగా నేరుగా 40 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకునే సాహసం చేశారంటే, మిగిలిన కంపెనీల ద్వారా అదే విధంగా పరోక్షంగా అకౌంట్ ద్వారా కాకుండా నేరుగా నగదు రూపంలో ఈ రోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవినీతిలో తెలుగుదేశం పార్టీకి వాటా ఉందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. పార్టీలు వేరు కావచ్చు, అధికారం వేరు కావచ్చు, నాయకులు వేరు కావచ్చు, వీళ్ళు చేసే అవినీతిలో ఖచ్చితంగా 2 పార్టీలకు వాటా ఉంటుందనేది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. 2 పార్టీలకు అవకాశం ఇచ్చినా ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి లూటీ చేశారు తప్ప ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదు. విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, మిగిలిన ఏ ఒక్క రంగంలో తీసుకున్నా అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి
అన్యాయం జరుగుతోంది. మరీ రాజకీయంగా తీసుకుంటే ఈరోజు రెండు పార్టీలు చెప్తున్నారు, మేము బీసీల కోసం పుట్టాం, మేము కాపుల కోసం పుట్టాం, మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పుట్టాం, మేము వెన్నెముకంటూ ఇంకొకటంటూ రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఈ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ వర్గాలన్నింటినీ కూడా ఏమారిస్తున్నారు, వంచిస్తున్నారు, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి, నిజమైన అధికారాలు ఏ ఒక్క పార్టీకి ఇచ్చే ఉద్దేశం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. నిజంగా ఈ రెండు ప్రధాన పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీకు రాజకీయంగా బీసీలకైనా, కాపులకైనా, దళితులకైనా రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే ఉద్దేశమే ఉంటే, మీకు నిజంగా దమ్ముంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ఈ వర్గాలకు అధికారాన్ని, నిజమైన అధికారాన్ని కట్టబెట్టే దమ్ము మీకుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రెండు పార్టీలను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా కుటుంబం నుండి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, లేదా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఇదే ప్రశ్న వేస్తున్నాను. మీరు కాకుండా, మీ కుటుంబం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకైనా, దళితులకైనా, కాపులకైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చే దమ్ము మీకుందా? మరి అలా లేనప్పుడు ఈ రెండు పార్టీలకు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఈ రెండు పార్టీలను మనం ఎందుకు నమ్మాలి? మనం ఎందుకు ఓట్లు వేయాలి? మనం ఎందుకు రాజకీయ పదవులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి? పోనీ అధికారం ఇస్తుంటే, పదవులు ఇవ్వకపోయినా కనీసం ఈ రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుతుందా? ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందా? రైతాంగానికి మంచి జరుగుతుందా? యువతకు మంచి జరుగుతుందా? ఈ రోజు మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగ సమస్యలతో ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టకపోయిందో మనం చూస్తున్నాం. నిన్న మొన్న చూసాం, విశాఖపట్నంలో దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్, కొన్ని టన్నుల డ్రగ్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయంటే దీని వెనక ఎవరున్నారని మనం ఆలోచించాలి. అధికార పార్టీ ఏమో ప్రతిపక్షం అంటున్నారు, ప్రతిపక్షం ఏమో అధికార పార్టీ అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల్లో, డ్రగ్స్ వ్యాపారంలో, అవినీతిలో పూర్తిగా రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉందనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. మరి ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్న పార్టీలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని మీరు కట్టుబడి ఉండి మాకు అధికారం వస్తే ఈ అవినీతి చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పే దమ్ము ఈ రెండు పార్టీలకు ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల నుండి పదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేశారు, వేల కోట్లు, లక్షల కోట్లు అని చెప్తున్నారు. మరి మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద పూర్తిగా కక్కిస్తామని చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉందా అంటే 100% లేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, అదేవిధంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు తప్ప ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే అవకాశము ఈ రెండు పార్టీల ద్వారా, ఈ రెండు కుటుంబాల ద్వారా లేదనే విషయం గుర్తించాలి. అదేవిధంగా రాజకీయ స్వాతంత్రం కావాలన్నా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఇక్కడ తిరుగుబాటు మొదలవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం ముందుకొచ్చినప్పుడే, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ముందుకొచ్చినప్పుడే, ఈ ఇద్దరి మీద తిరుగుబాటు జరిగినప్పుడే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత గత 8 నెలల్లో ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నాము, ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాము. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆశయాలు, పార్టీ మేనిఫెస్టో అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఈ తీసుకెళ్లే క్రమంలో ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు,
అన్ని రకాలుగా నన్ను వ్యక్తిగతంగా అడుగు తీసి అడుగు పెడితే కేసులు పెడుతున్నారు. అడుగు తీసి అడుగు పెడితే వ్యవస్థలు, పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 వరకు ఏ ఒక్క కేసు లేని నేను 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు సుమారు 46 కేసులను ఎదుర్కొంటున్నానంటే ప్రతిరోజు ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఏ విధంగా నన్ను వేధిస్తున్నారో, నన్ను అడ్డుకుంటున్నారో మనందరం గుర్తించాలి. ఈరోజు పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ సిద్ధాంతాల పరంగా అన్ని రకాలుగా మనం మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతుల కోసం మనము చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటే చాలా వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా కూడా మనకి ఎంత సహకరిస్తోందో మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఇదే జాబ్ మేళా కార్యక్రమము ఏ చంద్రబాబు నాయుడు గారో, ఏ జగన్మోహన్ రెడ్డి గారో, వేరే ఇంకొక నాయకుడు, ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు చేసి ఉంటుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువతులకు 32,000 మందికి ఉద్యోగాలు కల్పించుంటే ఈ పత్రికలు, ఛానళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేయించిండేవి ఆ పార్టీలకు. కానీ ఈ కార్యక్రమము వీళ్ళు పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొని, వీళ్ళు పెడుతున్న అడ్డంకులను ఎదుర్కొని మనము అన్ని రకాలుగా పోరాటం చేసి కార్యక్రమం చేశాం కాబట్టి అది ఈ రెండు పార్టీలకు రాజకీయంగా నష్టం చేకూరుతుంది. కాబట్టి ఏ ఒక్కరూ దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదనే విషయాన్ని మనం గమనించాలి. దాంతోపాటు పార్టీ మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయడము, అనేక రకాలుగా ఆధారం లేని ఆరోపణలు చేయడము, కుతంత్రాలు చేయడము, నేను ఎవరో చెప్తే, ఎవరో వెనకుండి నన్ను నడిపిస్తే నేను పార్టీ పెట్టానని, ఏదో పార్టీ నా వెనక ఉన్నారని, ఏదో నాయకుడు నా వెనక ఉన్నారని చెప్పి రకరకాలుగా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమము ఈ పార్టీలు చేసేయాలి అనే విషయాన్ని కూడా ఈ రోజు మనం గుర్తించాలి. నిజంగా నా వెనక ఏదో పార్టీలు ఉండింటే, ఎవరో నాయకులు ఉండింటే ఈ రోజు రాబోయే ఎన్నికల్లో నేను భారత చైతన్య యువజన పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి ముందుకొచ్చే అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీ మీద కావచ్చు, నా మీద కావచ్చు, వీళ్ళు చేస్తున్న ప్రచారాలు 100% అవాస్తవం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భావం వెనుక, నేను రాజకీయంగా ముందుకు రావడం వెనుక ఒక ఆశయం ఉంది, ఒక ఆవేదన ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మార్పుల్లో ఎక్కడో ఒక చోట, ఈ దోపిడీలో, ఈ విధానంలో ఎక్కడో ఒక చోట మార్పు రావాలని ఒక తిరుగుబాటు కోసం నేను అడుగు ముందుకు వేశాను తప్ప ఎవరో వెనకుండి నన్ను నడిచే అంత చాతగాని వాడిని అయితే మాత్రం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏవో నాయకులకి పార్టీ అమ్ముడిపోతుందనో, నేను అమ్ముడిపోతానని చెప్పు రకరకాలుగా ఈ ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పి ఎన్నో రకాల అసత్య ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, భారత చైతన్య యువజన పార్టీ ఒక ఆశయంతో ముందుకొచ్చిన పార్టీ, ఒక లక్ష్యంతో ముందుకొచ్చిన పార్టీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు, ఒక రకమైన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వారసత్వ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఈ కుటుంబ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, వీటిని అంతం పలకడానికే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేంత వరకు ఏవైతే వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నెట్టవేయబడుతున్న సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, కాపులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మిగిలిన అన్ని వర్గాలు, బ్రాహ్మణ వర్గం కావచ్చు. ఈ రోజు మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఎన్నో రకాలుగా బ్రాహ్మణులు అంటే ఎంత సమాజంలో ఎంత గౌరవంగా బతికారో, ఎంతో రకాలుగా ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు నిజంగా సమాజంలో ఎలాంటి దినస్థితిలో ఉన్నారో, వయస్సులు కావచ్చు, మిగిలిన వర్గాలు కావచ్చు, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల పరిస్థితి అయితే మరీ దీన పరిస్థితి అని చెప్పాలి.
ప్రతి ప్రభుత్వము ప్రతి పార్టీ ఉద్యోగస్తుల్ని తన పార్టీ కార్యకర్తల్లాగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అవినీతి లేకుండా, ఎవరైతే స్వచ్ఛందంగా, ఎవరైతే నీతివంతమైన విధులు నిర్వహించాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వం చెప్పిన తప్పుడు పనులు చెయ్యనంటున్న ఉద్యోగుల్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ల పేరు చెప్పి, సస్పెండ్ల పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా ఈ రోజు మనం గుర్తించాలి. ఇక అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి మంచి జరగాలి, ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఒక అభివృద్ధి జరగాలి, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి, బలహీన వర్గాలకు మంచి జరగాలి. రాజకీయంగా ఏ వర్గాలకైతే ఏ తప్పుడు హామీలు ఇచ్చి ఏవైతే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే ఖచ్చితంగా అది రాజకీయ తిరుగుబాటు మొదలైనప్పుడే అది సాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.